విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతితో ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలా మారింది. దీంతో మొత్తం అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. విజయవాడలో భారీ వర్షానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహేశ్వరి, గత గంట సేపటి నుంచి కూడా విజయవాడలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజ్కి భారీ ఎత్తున కూడా వర్షపు నీరు వచ్చి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విజయవాడలో కూడా వర్షం కురవడంతో ఇప్పటికే కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో కొన్ని చోట్ల వాటికి రాకపోకల్లో కూడా స్తంభించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు భారీగా విజయవాడకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. సాధారణంగా భక్తులు సైతం కూడా దుర్గాదేవిని దర్శించుకునే ముందు కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాత దుర్గాదేవి కొండ మీదకి వెళ్ళి భక్తులతో పూజిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు భారీగా ప్రకాశం బ్యారేజ్కి కృష్ణానదిలో భారీగా వరద నీరు చేరుకోవడంతో ఈ ప్రాంతాల్లో ఏవైతే ఘాట్లు ఉంటాయో ఘాట్ల వద్ద కొన్ని ట్యాంకర్లతోని వాటర్ పైపుల ద్వారా నీటిని సేకరించి పెడుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడే స్నానం ఆచరించిన తర్వాత భక్తులు కొండ మీదకి వెళ్తున్న సిచ్యువేషన్. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గంట సేపటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాలలో విజయవాడ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కృష్ణానదికి మరింత వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మొత్తం అన్ని గేట్లను కూడా సుమారు 6 లక్షలకు పైగా వస్తున్న క్యూసెక్ల నీటిని ఎగువ ప్రాంతాలు వస్తున్న నీటిని యథావిధిగా ఇంట్లోని అవుట్ఫ్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నదీ పరివాహక ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉంటాయో అలాంటి వారందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పూర్తిగా ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించిన కృష్ణానదిని దాటే ప్రయత్నం చేయకూడదని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా ఈ వర్ష ప్రభావం భారీ ఎత్తున ఉండడంతో ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ అవుట్ఫ్లో ఎంత శాతం జరుగుతున్న అంశంపై కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయవాడ నగరంలో ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా చిన్న వరదకి చిన్న వర్షపు నీటికి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతుంటాయి. అలాంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ తదితర ప్రాంతాలు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విజయవాడకి ఇప్పటికే ఎగువ ప్రాంతాలు చూస్తున్న వర్షపు నీరు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మరింత ఉరుములు మెరుపులతో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం నేపథ్యంలో ఈరోజు రాత్రికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు అధికారులు ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైతే ఘాట్స్ వద్ద ఉంటారో అలాంటి భక్తులకు అనుమతి కూడా ఇప్పుడు నిరాకరించిన పరిస్థితి నెలకొంది. నేరుగా ఎవరూ వెళ్లకుండా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా గజయితగాల పర్యవేక్షణలో పూర్తిగా కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల మీద ఘాట్లు ఉన్నాయో ఘాట్ల వద్ద పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంత జోరు వారంలో కూడా భక్తులు ఏమాత్రం ఆగకుండా దుర్గాదేవిని దర్శించుకునేందుకు కొండ వద్దకు చేరుకున్న పరిస్థితి. క్యూ లైన్లో వేచి ఉండే దర్శనం కొనసాగిస్తున్నారు. అయితే రాత్రికి మరింత వర్షం పెరిగినట్లయితే ఇంకా కృష్ణానదిలో వరద నీరు పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ నరేష్.